హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లంక రామకృష్ణ వచ్చేసాను. ఈరోజు మనం ఎగ్ కుర్మా చేసుకుందాం. టేస్టింగ్ ఎగ్ కుర్మా మామూలుగా ఉండదు. ఫస్ట్గా ఒక బాండీలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడవుతుంది కదా, వేడైన దాంట్లో జీలకర్ర వేద్దాం. చూడండి, వేడిగా ఉండాలి ఆయిల్. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఆవాలు వేయాలి. అందులో ఆవాలు టపా 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 పేలుతుంటాయి. తర్వాత నేనైతే ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నా, చిన్న కట్ చేసుకున్నా. అసలు ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కళ్ళంట వాటరు నార్మల్గా రాలే. ఒక టిప్ చెప్తాను మా ఫ్రెండ్స్, వాటర్లో నానబెట్టి కట్ చేస్తే వాటర్ రావని, అవన్నీ సోది. ఇప్పుడు ఒక అల్లం వేసుకున్నా, పసుపు వేసుకున్నా, అన్నీ టేబుల్ స్పూన్. అన్నారు కదా, రావన్నీ కట్ చేస్తుంటే కళ్ళంటా వాటర్, మస్తు వాటర్ వచ్చినాయి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 చిన్న స్పూన్ చికెన్ మసాలా. ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడండి, బాగుంటుంది టేస్ట్ మాత్రం. కుదిరితే ఆచి కూడా యూస్ చేయండి, ఆచి కూడా బాగానే ఉంటుంది. అది కలుపుకున్న తర్వాత వాటర్ ఒక గ్లాస్ వేసుకుని అలా కలుపుకొని ఇప్పుడు 2 గుడ్లు ఉడకబెట్టినవి. ఫస్ట్ నేను ఉడకబెట్టుకున్నాను 4 గుడ్లు ఉడకబెట్టి దాన్ని చెల్ తీసేసి నార్మల్గా వేసుకున్న. ఈ మిశ్రమాన్ని మంచిగా ఉడికించుకున్న ఒక 5 నిమిషాల తర్వాత ఉడికించుకొని తీస్తే ఇలా అయింది ఎగ్ కర్రీ. ఎగ్ కుర్మా అసలు టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.